స్టూడెంట్స్, సెమీకండక్టర్ ఫిజిక్స్లో చాలా రిపీట్ అడిగే క్వశ్చన్ ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్. టాప్ బ్యాండ్ మనం కండక్షన్ బ్యాండ్ అంటాం, బాటమ్ బ్యాండ్ని వ్యాలెన్స్ బ్యాండ్ అంటాం. కండక్షన్ బ్యాండ్లో ఎలక్ట్రాన్స్, వ్యాలెన్స్ బ్యాండ్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ హోల్స్ ఉన్నాయి. ఇక్కడ ద రీజియన్ బిట్వీన్ కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్స్ బ్యాండ్ని మనం ఈజీ అంటే ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అంటాం. దాన్ని బేస్ చేసుకునే మెటీరియల్స్ మనకు 3 టైప్స్: ఇన్సులేటర్స్, కండక్టర్స్, సెమీ కండక్టర్స్. వాటి యొక్క ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ కూడా చెప్పాం. ఇక్కడ ఎనర్జీ యూనిట్స్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఈక్వల్ టు 1.6 × 10⁻⁻19 జౌల్స్. ఇక్కడ సెమీ కండక్టర్ యొక్క ఎలక్ట్రికల్ ప్రాపర్టీ చెప్పడానికి మనం ఫెర్మి లెవెల్ని యూజ్ చేస్తాం. ఈఎఫ్ఓ అంటే ఫెర్మి ఎనర్జీ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ సెమీ కండక్టర్. అది కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్స్ బ్యాండ్ మధ్యలో ఉంటుంది, లేకపోతే ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ మధ్యలో ఉంటుంది. మనం ఎప్పుడైతే ట్రైవాలెంట్ ఇంపిరిడ్స్తో డోపింగ్ చేయడం వల్ల పీ టైప్ సెమీ కండక్టర్ ఏర్పడుతుందో అప్పుడు ఈ ఈఎఫ్0 అనేది ఈఎఫ్పిగా కిందికి దిగుతుంది. అంటే అప్పుడు అది ఈఎఫ్పి అంటే ఏంటి? ఫెర్మి ఎనర్జీ లెవెల్ ఆఫ్ పీ టైప్ సెమీ కండక్టర్. ఇదే ఇంటెన్సిటీ సెమీ కండక్టర్ని మనం పెంటావాలెంట్ ఇంపిరిడ్స్తో డోపింగ్ చేస్తే ఫెర్మి ఎనర్జీ లెవెల్ అనేది పైకి షిఫ్ట్ అవుతుంది. దాన్ని మనం ఇక్కడ ఈఎఫ్ఎన్ అన్నాం. ఇక్కడ మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఈజీ అంటే ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ టెంపరేచర్ పైన డిపెండ్ అవుతుంది. టెంపరేచర్ పెరిగిన కొద్దీ ఈజీ తగ్గుతుంది. దానిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. జర్మేనియం, సిలికాన్ 0 కెల్విన్ దగ్గర 0.785 1.21 ఎలక్ట్రాన్ వోల్ట్స్, 300 దగ్గర 0.72 1.12 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇది ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్లో సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ ఫండమెంటల్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు.